అటవీ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకు ఇదేంటంటే డైరెక్ట్గా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా రకాల పోస్టులు అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో భాగంగానే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్. ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి మీరు అప్లికేషన్ పెట్టాలి. అంటే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఫీజు 100 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. 100 రూపాయల ఫీజుతోనే మీరు ఈ నోటిఫికేషన్కి అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా రకాల పోస్టులు ఇచ్చారు. సో పోస్టులకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, సపరేట్గా ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ కోసం సపరేట్గా కూడా పోస్టులు ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. చూడండి, అప్లికేషన్స్ అనేటివి కంపల్సరీగా మీరు క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే మీరైతే అప్లికేషన్ అనేది సెండ్ చేయండి. అంటే మీరు అప్లికేషన్ ఫిలప్ చేసే టైంలో ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. ఏం చెప్తున్నారంటే నోటిఫికేషన్లో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు నీట్గా ఫిలప్ చేయండి. ఏ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏంటి, మీరు దీని ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని క్లియర్గా ఎంటర్ చేయండి. మీరు ఏదైతే మార్క్స్ ఎంటర్ చేసింటారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కన్నా మీరు అప్లికేషన్లో ఇచ్చిన మార్క్స్ను బట్టి మేమైతే సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తామని నోటిఫికేషన్లు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీ కింద పాస్ అయ్యారు, సబ్జెక్ట్స్, అదేవిధంగా మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది క్లియర్గా రాయాలి. ఓకే, అప్లికేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయండి. ఫీజు 100 రూపాయలు అన్నారు కాబట్టి సో ఊరికే సెండ్ చేయకుండా నీట్గా ప్రాపర్గా సెండ్ చేయండి. క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్గానే సెండ్ చేయండి ఒకవేళ మీరు అప్లై చేస్తుంటే. సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్స్ అనేటివి క్లియర్గా తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్కి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అయితే పంపించాలి. సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఏ అడ్రస్కి పంపించాలి, అదేవిధంగా ఎవరెవరు అర్హులు, దీనికి సంబంధించినటువంటి శాలరీ ఎంత ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ముందుగా ఇలాగే మన ఛానల్ని మీరు గవర్నమెంట్ నుంచి అన్ని జాబ్ నోటిఫికేషన్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వీడియో చేసినా కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు. మరి నోటిఫికేషన్ లేకొస్తే ఇందులో చూడండి, ప్రాజెక్ట్ వైజ్గా ఇందులో జాబ్స్ అనేటివి రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ కూడా చేయబోతున్నారు. మొత్తం 4 ఫేజుల్లో 4 ప్రాజెక్ట్స్ కింద ఇందులో జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. ఓకే, చూడండి, ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేటు. దీనికి వచ్చేసి 31,000 శాలరీ ఉంటుంది. శాలరీ కాకుండా హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది సపరేట్గా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి కంపల్సరీగా హౌస్ రెంటల్ అలవెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా వాళ్ళకు వచ్చేసి ఇంకో 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు ఇంకో 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది మనకు 12 మంత్స్ నుంచి అవైలబిలిటీని బట్టి 5 ఇయర్స్ వరకు పెంచుకుంటూ పోతారు. మీకు తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసి దీంట్లో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, లేదంటే బ్యాచిలర్ డిగ్రీ వెటర్నరీ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, లేదా ఇంజనీరింగ్ డిగ్రీలో బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు కానీ, కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, అదేవిధంగా చాలా రకాల క్వాలిఫికేషన్స్ అయితే ఇందులో ఇచ్చారు. సో చూసి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ డిజైరబుల్ ఇచ్చారు. సో డిజైరబుల్ అనేది ఉన్నా లేకున్నా సరే మీరు అప్లికేషన్ అయితే పెట్టచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ల్యాబొరేటరీ అసిస్టెంట్. దీనికి వచ్చేసి 20,000 రూపాయలు శాలరీ ఉంటుంది. దాంతోపాటు హౌస్ రెంటల్ అలవెన్స్ ఇస్తారు. వీళ్ళు 50 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సేమ్ పైన ఉన్న పోస్ట్ లాగానే 12 మంత్స్ నుంచి 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. దీనికి వచ్చేసి మనకు సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, జువాలజీ, సో ఇంకా చాలా రకాల సైన్స్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ సైన్స్ కానీ సో చాలా ఇచ్చారు. సో మీకు సంబంధించి మీరైతే చూసి అప్లై చేసుకోండి. లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ అసోసియేట్. దీనికి వచ్చేసి 31,000 శాలరీ ఉంటుంది. అదేవిధంగా 35 ఇయర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సెన్స్ అయితే ఉంటాయి. ఓకే, వీళ్ళు వచ్చేసి మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు లాస్ట్ పోస్ట్ వచ్చేసి సీనియర్ అసోసియేటివ్. వీళ్ళు వచ్చేసి కొంచెం క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు, సో డాక్టరేట్ ఇన్ సైన్స్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఓకే, వాళ్ళైతే అప్లై చేసుకోవాలంటున్నారు. కాబట్టి సో మిగతా 3 పోస్టులకు సో తక్కువ డిగ్రీ లెవెల్లో క్వాలిఫికేషన్స్, ఇంజనీరింగ్ లెవెల్లో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అప్లై చేయాలంటే అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కంపల్సరీగా ఇస్తాను నేను. సో దాన్ని అయితే మీరు పోస్ట్ ద్వారా నీట్గా ఫిలప్ చేసి పోస్ట్ అయితే వాళ్ళకు సెండ్ చేయాలి. సో అప్లికేషన్ అనేది నీట్గా ఫిలప్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మార్క్ లిస్ట్ అన్నింటినీ కూడా పెట్టి మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అని చేయాలని నోటిఫికేషన్లు ఇచ్చారు. చూడండి, మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు
డైరెక్ట్గా అంటే అప్లికేషన్ ఫామ్ అనేది డైరెక్ట్గా పెట్టాలి. ఓకే, డిజిటల్ సిగ్నేచర్ ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది డైరెక్ట్గా పెట్టి అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ మీ సర్టిఫికేట్స్ పైన ప్రతి సర్టిఫికేట్ పైన మీరు సైన్ చేస్తేనే అది వ్యాలిడ్ అవుతుంది. లేదంటే వాళ్ళు మీ సర్టిఫికేట్ని రిజెక్ట్ చేస్తారు. సెల్ఫ్ అటెస్టెడ్ అన్నారు కాబట్టి కంపల్సరీగా మీరు దానిపైన సైన్ చేయాలి. ఓకే, అదేవిధంగా మీరు పోస్ట్ ద్వారా సెండ్ చేయాలి. ద నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబని, డెహ్రాడూన్ 248001 ఉత్తరాఖండ్. ఈ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాలి. మీరు కంపల్సరీగా మార్చి 24వ తేదీ లోపల వాళ్లకు వెళ్ళే విధంగా సెండ్ చేయాలి. అంటే కనీసము 20వ తేదీ లోపల మీరు పోస్ట్ అనేది స్పీడ్ పోస్ట్ అయితే మీరు చేసినట్లయితే 24th కల్లా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మినిమం 20th లోపల 20 తేదీ లాస్ట్ అన్నట్టుగా మీరు పెట్టుకొని సెండ్ అయితే చేయండి. మినిమం 4 to 4 days అయితే కంపల్సరీగా అడ్రస్కి వెళ్ళాలంటే పడుతుంది. ఓకే, ఈవెన్ స్పీడ్ పోస్ట్ అయినా కూడా 4 days పడుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ ఓసీ వాళ్ళు అయితే మీరు 500 రూపాయలు పే చేయాలి. ఎస్సీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫీజు అయితే ఏం లేదు. కాకపోతే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది 100 రూపాయలు పే చేయాలి. మీరు ఆన్లైన్లోనే పే చేయాలి అని చెప్తున్నారు. ఓకే, ఆన్లైన్ లేదా ఎలక్ట్రానిక్. చూడండి, అకౌంట్ నేమ్ వచ్చేసి ఇక్కడ అకౌంట్ నేమ్ ఇచ్చారు, బ్యాంక్ ఏ బ్యాంక్ అనేది ఇచ్చారు, వాళ్ళకి సంబంధించిన బ్రాంచ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చారు. సో మీరు పే చేసి దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ అవి మీరు దాంతో అప్లికేషన్తో పాటు పెట్టాల్సి ఉంటుంది. ఓకే, మీరు అప్లై చేసే టైంలో ఎన్వలప్ కవర్ పైన, అంటే మీరు అప్లై చేసే ఎన్వలప్ కవర్ పైన మీరు అడ్రస్ రాస్తారు కదా, అక్కడ పైన స్ట్రైట్ లైన్గా హారిజాంటల్ లైన్లో మీరు అప్లికేషన్ ఫర్ ద అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు, W2 అడ్వర్టైజ్ ఈ విధంగా నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్కి అయితే మీరు పైన అయితే నీట్గా మెన్షన్ చేసి పంపించాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు చాలా అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, వేరే రకాల పోస్టులకు వస్తుంటాయి. కాబట్టి మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ సార్ట్ చేసి పక్కన పెట్టడానికి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఓకే, మీరు సెలెక్ట్ అయితే మీకు వచ్చేసి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఫోన్ కానీ అదేవిధంగా మెయిల్తో పాటు మెసేజ్ అనేది పంపిస్తాము. సో మీ తర్వాత దానికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్ అవన్నీ చెప్పి మీకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తామని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, సో అంటే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. మనకు మార్క్స్ ఎన్ని, ఆ సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఏ విధంగా మార్క్స్ రావాలని ఇచ్చారు. సో ఈ పీడిఎఫ్ క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఫస్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ నోటిఫికేషనే కాదు, మీరు ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే దానికి అప్లై చేయాలా లేదా, వీడియోలో నేను చెప్పేదానికన్నా మీరు నీట్గా చదివితే దానికి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే, డౌన్లోడ్ చేసుకొని మీ క్వాలిఫికేషన్లు ఉన్నాయి క్లియర్గా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి వేరే రాష్ట్రాల్లో పోస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.